నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్షణక్షణం మారుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇంకా మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. ఇలాంటి సందర్భంలో ఏ పార్టీకి ఆ పార్టీ తమ వ్యూహంతో చక్రం తిప్పుతున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో వైఎస్ఆర్‌సీపీలో ఎప్పుడూ లేనంతగా అసంతృప్తి నెలకొంది. దానికి కారణం అభ్యర్థులను మార్చడమే అనేదైతే బాగా వినిపిస్తుంది. ఆ పార్టీలో బాగా చర్చ జరుగుతుంది. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది అనేది కూడా బాగా చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్‌సీపీని వీడి అంటే న్యూట్రల్‌గా ఉన్నారు. కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీ అని, కొంతమంది తెలుగుదేశం పార్టీ అని, కొంతమంది జనసేన అని ఆల్రెడీ వెళ్ళారు. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది. మంగళగిరికి సంబంధించినటువంటి వైఎస్ఆర్‌సీపీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన ఇటీవలనే పార్టీకి రాజీనామా చేశారు. దానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్‌సీపీకి చేసినటువంటి సేవలు అందరికీ తెలిసినటువంటి అంశమే. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడిపై అనేక రకాలైనటువంటి కేసులు వేయటంలో ఈయన దిట్ట. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా తిడితే చాలు ముందుగా రెస్పాండ్ అయ్యేది ఆళ్ల రామకృష్ణారెడ్డి. అలాంటిది మరి ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు. కొంతకాలంగా ఇరువురి మధ్య గ్యాప్ అనేది వచ్చింది. ఇట్లాంటి క్రమంలో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత గంజి చిరంజీవి ఆయన్ని ఇన్ఛార్జిగా నియమించారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఆయన రాజీనామా చేశారు ఆర్కే. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. షర్మిలమ్మ కాంగ్రెస్లోకి వస్తే నేను ఆమె వెంటే ప్రయాణం చేస్తా. చాలామంది కాంగ్రెస్ పార్టీ, చాలామంది వైఎస్ఆర్‌సీపీలోనే కొనసాగుతారు. మళ్ళీ మీరు పార్టీలోకి వెళ్తున్నారట కదా, మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తారంట కదా, రకరకాల ప్రచారాలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను వైఎస్ఆర్‌సీపీలోకి మళ్ళీ వెళ్ళే ప్రసక్తే లేదు అని ఆయన తేల్చి చెప్పేశారు. ఇట్లాంటి క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. దాదాపు ఎవరైతే వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి నేతలు ఉన్నారో వారిలో ఒక 40 మంది వరకు ఆర్కేతో టచ్లోకి వెళ్ళారు. కొంతమంది నేరుగానే షర్మిలాను గతంలో కలవటం, ఆవిడతో మాట్లాడటం, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం, పార్టీలో తమకు సముచితమైనటువంటి స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా మనకు వార్తలు వచ్చాయి. ఇలాంటి క్రమంలో 40 మంది వరకు ఆర్కేతో టచ్లో ఉండటం, ముఖ్యంగా ఇప్పుడు ఇంకా అంతా పూర్తయింది. పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇక తీసుకోవటమే తరువాయి. ఇట్లాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో షర్మిల తర్వాత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆర్కే. ఇప్పుడున్నటువంటి క్యాడర్ను కూడా కలుపుకుని వెళ్తారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు వైపే ఎక్కువగా చూస్తారు కాబట్టి ఇప్పుడు ఆర్కే పాత్ర చాలా కీలకం కాబోతుంది కాంగ్రెస్ పార్టీలో. అందులో కూడా వైఎస్ఆర్‌సీపీ నుంచి పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను కూడా ఆర్కేకి అప్పగిస్తున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికి ఆళ్ల రామకృష్ణారెడ్డితో 40 మంది వరకు కాంటాక్ట్లో ఉన్నారు. త్వరలోనే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనే వార్త ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో ఒక పిడుగులా మారింది. ఇప్పటికే అభ్యర్థుల మార్పు విషయంలో ఒక రకమైనటువంటి అనిశ్చితి, గందరగోళం, అయోమయం ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో చాలా కీలకంగా మారేటువంటి అంశంగా ఇది మనం చూడాలి.